స్థాపించబడిన దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటే దేవుని చేత స్థాపించబడిన దానికి ఇంకా చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఇంకా చాలా మంచిదని అర్థం. దేవుడు అల్లా తప్ప అపవిత్రమైనవి అన్యాయమైనటువంటి వాటిని ఆయన స్థాపించడు. దేవుడు ఒకదాన్ని స్థాపించాడంటే అది ఎంతో గంభీరమైంది, ఘనమైంది, అది యోగ్యమైంది, పవిత్రమైంది, అదెంతో గొప్పది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక మొట్టమొదటిగా వివాహం అనేటువంటిది దేవుని చేత స్థాపించబడింది కాబట్టి వివాహం అనేటువంటిది ఘనమైనది, పవిత్రమైనది, గొప్పది, న్యాయమైనది, ఎంతో యోగ్యమైనది అనేటువంటి విషయాన్ని మరి వీరిరువురు కూడా మర్చిపోవాలి. ఇక్కడ చేరిన మనందరం కూడా మర్చిపోవాలి. అందుకని ఇంకొకటి ఏంటంటే వివాహం అనేటువంటిది ఎందుకు దేవుడు స్థాపించాడు? 3 ఉద్దేశాలు నేను జ్ఞాపకం చేస్తాను. వివాహము పట్ల దేవుడికి ఉండేటువంటి ఉద్దేశాలు ఏంటి? చాలామందికి ఈ వివాహం గురించినటువంటి ఉద్దేశాలు తెలియదు. కానీ వివాహం అంటే ఏదో పెళ్ళిడికి వచ్చారు కాబట్టి పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఏదో పిల్లల్ని కనాలి, ఇల్లు కొనుక్కోవాలి, మరి పిల్లలకు కూడా మనం ఎంతో కొంత సంపాదించి పెట్టాలి, వాళ్ళకు పెళ్లి చేయాలి, మనవులు చూసుకుంటూ జీవితాంతం సుఖంగా బ్రతకాలి, ఎక్కడో చోట సెటిల్ అయిపోయి. కానీ ఇది కాదు బైబిల్ మనకు బోధించేది. బైబిల్ గ్రంథం బోధించేది ఏంటంటే అసలు వివాహ వ్యవస్థని దేవుడు ఎందుకు రూపొందించాడు, ఎందుకు స్థాపించాడు అంటే 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, మనం ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో చూడగలిగితే అక్కడ అంటాడు, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్నాను, వారిద్దరూ ఏక శరీరం. అంటే దేవుని మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే భార్యాభర్తలుగా ఇద్దరు వ్యక్తులను జతపరచడంలో దేవునికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వారు ఏక శరీరులుగా ఉండాలి. వాడు ఏక శరీరం ఉండాలంటే అర్థం ఏంటి? అందులో ద్వితీయత లేదు. అంటే నువ్వు నేను అనేటువంటి తారతమ్యత లేదు. ఇది నీది, ఇది నాది అనేటువంటి తారతమ్యత లేదు. ఏక శరీరం అనంటే అర్థం ఏంటంటే, అందుకని పరిశుద్ధులైనటువంటి పౌలు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం 22వ వచనం నుండి 31వ వచనం వరకు. అక్కడ ఏమంటాడు? ప్రతి పురుషుడు ఏం చేయాలట? తన సొంత శరీరమును వలె తన భార్యను ప్రేమించడానికి బద్దుడై ఉన్నాడు. ఎవడైనా బ్లేడ్ తీసుకొని వచ్చి తన శరీరాన్ని కోసుకుంటాడా? పురుషుడు చెప్పండి. ఎవడైనా కత్తి తీసుకొని వచ్చి కసమని సొంతంగా పొడుచుకుంటాడా? అలా పొడుచుకునేవాడు అయితే వాడు నిజంగా వాళ్ళు ఏమంటారు చూడండి, మెంటల్ వాడు అంటాం. లేకపోతే ఈ కొంతమంది బ్లేడ్తో కోసుకుంటారు, వాళ్ళని ఏమంటారు? ఒక మంచి పదం, సైకోస్. వెరీ గుడ్, బాగా చూసారా? సైకో. వీడికి ఏమొచ్చిందనమాట? భార్యని కొట్టేవాడు, అర్థమైందండి? లేదా భార్యని దూషించేటువంటి వాడు, లేదా భర్తని దూషించేటువంటి వ్యక్తులు, వీళ్ళు ఎవరంటే ఏక శరీరులు. అయితే ఎవడను తన సొంత శరీరమునకు హాని చేసుకోనడు. ఈ మర్మం చాలా గొప్పది. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి మర్మాన్ని చాలా మంది అర్థం చేసుకోలేకపోతుంది. అందుకని మొట్టమొదటి ఏంటంటే వారిద్దరు ఏక శరీరము. ఎట్లా ప్రేమించాలి భర్త తన భార్యనంటే తన సొంత శరీరమును వలె. నా శరీరానికి అనారోగ్యం వస్తే ఎంత త్వరగా నేను స్పందించి మందు తీసుకుంటాను, నా శరీరానికి గాయం అవ్వకుండా ఎంత జాగ్రత్త పడతాను, నా కాళ్ళు ముళ్ళుగుచ్చుకోకుండా ఎంత జాగ్రత్తగా చెప్పులు వేసుకుంటుంటాను, నాకు చలి తట్టుకోవడానికి ఎంత మంచి రగ్గు కప్పుకుంటాను, నా జుట్టు పాడవకుండా ఉండడానికి లేదా నా కళ్ళు పాడవకుండా ఉండడానికి నేను శ్రద్ధ తీసుకుంటుంటాను. ప్రతి పురుషుడు తన భార్యను ఆ విధముగా శ్రద్ధ వహించాలి. కారణం ఏంటంటే ఆమె నీ శరీరంలోని ఒక భాగం. నీ శరీరంలోని ఒక భాగం. పెళ్లి చేసుకున్నాం కదా, అయిపోయిందిలే, కాసేపు కొంతకాలం సుఖంగా ఉండేసి కోపం వచ్చినప్పుడు కొట్టేసి, కోపం వచ్చినప్పుడు గసిరేసి, లేదా నువ్వు వెళ్ళిపోయినా నాకు సంబంధం లేదు అనేటువంటి పిచ్చి మాటలు ఎన్నడూ అనకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా కానీ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒకరి ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉన్నప్పుడు వాని శత్రువులను సహా దేవుడు వానికి మిత్రులుగా చేస్తాడు. అంటే మనం ఒక వ్యక్తి శత్రువు అవుతున్నాడంటే అర్థం ఏంటన్నమాట? మనం దేవునికి మన ప్రవర్తన ప్రీతికరంగా లేదు. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు మన శత్రువులు ఎవరైనా, భార్య అయినా, భర్త అయినా, అన్నదమ్ములైన, అక్కచెల్లెలైన ఎవరైనా మన శత్రువులను దేవుడు ఎలా చేస్తాడు? మనకి మిత్రులుగా. నిన్న మ్యారేజ్ ఫంక్షన్లో నేను ఒక మాట చెప్పాను. మొన్న ఏం చెప్పానంటే చాలా జాగ్రత్త. భార్య భర్తల మధ్య ఎందుకు తగాదాలు వస్తుంటాయి అంటే, భార్య భర్తల మధ్య ఎందుకు విభేదాలు వస్తుంటాయి అంటే, లేకపోతే ఇంకో విధంగా చెప్పాలంటే భర్త తన భార్యని ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు, లేదా భార్య తన భర్తను ఎందుకు ప్రేమించలేకపోతుంది. కారణం ఏంటో తెలుసా? చాలా మంది అంటాడు, మా ఆయన అంటే నాకు ఇష్టం లేదండి, అన్ని పనులు చేస్తాను కానీ ఎందుకో మా ఆయన నేను ప్రేమించలేకపోతున్నాను. కొంతమంది భర్తలు అంటారు, ఎందుకోనంటే అన్ని చేయగలుగుతున్నాను కానీ నా భార్యను ప్రేమించలేకపోతున్నానండి.
లేదా నా భార్యను క్షమించలేకపోతున్నానండి, నా భర్తను క్షమించలేకపోతున్నాను. ఎందుకు ఒక భర్త తన భార్యను ప్రేమించలేకపోతున్నాడు? ఎందుకు ఒక భార్య తన భర్తను ప్రేమించలేకపోతుంది? దానికి కారణం చెప్పలేమంటే ఇది ఒక గొప్ప మర్మం. ఈ సత్యం మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక భర్త తన భార్యను ప్రేమించకపోవడానికి గల కారణం ఏంటంటే తన భార్యతో ఆ వ్యక్తికి ఒక సమస్య ఉంది అనడానికి గల కారణం ఏంటంటే, ఎందుకు ఉంది అనంటే అసలు ఈ వ్యక్తి దేవుణ్ణి సరిగా ప్రేమించట్లేదన్నమాట. ఈ పురుషుడు దేవుణ్ణి సరిగా ప్రేమించగలిగినప్పుడు తన భార్యను కూడా బాగా ప్రేమించగలడు. అలాగనే భార్య కూడా దేవుణ్ణి బాగా ప్రేమించగలిగినప్పుడు తన భర్తను కూడా బాగా ప్రేమించగలడు. నీ భార్యను ప్రేమించలేకపోతున్నావు అంటే అసలు ముందు దేవుని బాగా ప్రేమించట్లేదు, అది కారణం. నీ భర్తను నువ్వు బాగా ప్రేమించలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే అసలు నువ్వు దేవుణ్ణి సరిగా ప్రేమించలేకపోతున్నావు. దేవుణ్ణి బాగా ప్రేమించేవాడు ఎప్పుడైనా, దేవుణ్ణి బాగా ప్రేమించే ఏ సహోదరైనా తన భర్తను లేక తన భార్యను బాగా ప్రేమించాలి. ఎంత మేరకు ప్రేమించాలట? ఏమండి, శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టి, పక్కలో బళ్ళలతో పొడిచి, కొరడా దెబ్బలతో కొట్టి, రక్తాలు కారిపోయి, చిత్రహింసలు పెట్టి అసహనానికి గురి చేసినప్పటికీ ఆ భార్య లేక భర్త ఏమనగలగాలంటే, తండ్రి ఈమె ఏమి చేయించున్నదో, తండ్రి ఈయన ఏమి చేయించున్నాడో ఈయన ఎరగడి కనుక ఈయనను క్షమించు అన్నంత స్థితికి వెళ్ళాలి. మనం ఆ స్థితి ఏడొచ్చింది మనకి. రెండు మాటలు ఏమైనా మాటలు, ఒక్క మాట ఏదైనా అంటే అగౌరవంగా మాట్లాడితే ఏంటివే నన్ను అగౌరవంగా మాట్లాడుతూ జుట్టు పట్టుకుని 4 ఈడ్చి కొట్టేసాం. ఎక్కడుంది నీకు ఆ ప్రేమ? లేదా భర్త ఏదైనా మాట అన్నాడు అనుకోండి, భర్త ఏదో పొరపాటు ఏదో మాట అంటే పర్లేదులేండి, మీరు కాకపోతే ఇంకెవరు అంటారంటే అంటే ఆ భర్తకి ఎంత ప్రేమ వస్తుంది? అందుకని సచ్చినోడికి సుఖనాథోడికి నువ్వు కాకపోతే నా పెట్టి బిడ్డ చదువుకొని మా ఇంటికి వెళ్ళిపోతానని పారిపోయింది అనుకోండి. చాలా మంది మాట్లాడితే చాలు స్త్రీలు ఎస్పెషల్లీ వెంటనే సూట్ కేసు చదువుతారు. సూట్ కేసు అద్దె వాళ్ళకి ఏం చేయాలంటే సూట్ కేసు తీసి అవతల పాడేయడం కాదు. మంచి ఛాన్స్ దొరికిందిలే, వెళ్ళిపోమా, నువ్వు శుభ్రంగా వెళ్ళిపో, కావాలంటే నేను బస్ ఎక్కిస్తాను, ట్రైన్ ఎక్కిస్తాను అనవద్దు. యేసు ప్రభు చూడండి ఎంత ప్రేమ చూపిస్తున్నాడంటే, మానవాళి ఎడల దేవుడు యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, తండ్రి ఈమె ఏమి చేయించున్నాడో ఈమె ఎరగదు కనుక ఈమెను క్షమించును అంటే, ఎలాంటి స్థితి మనకు కలిగినప్పటికీ, ఎంత ఘోరాతి ఘోరమైన నీచముగా మనల్ని ట్రీట్ చేసినప్పటికీ, మన ఎడల ప్రవర్తించినప్పటికీ మనం ఆ వ్యక్తిని ప్రేమించగలగాల. అందుకే అంటాడు, క్రీస్తు తన సంఘమును ప్రేమించినట్లే కండిషన్ పెట్టాడు. అక్కడ ఉత్తుత మాటలు కాదు. పెళ్ళంటే చాలా మంది దగ్గరికి ఎంత రాస్తారు, పెళ్ళి అయిపోతుంది ఆల్రెడీ, తర్వాత పాస్ గారికి పిల్లలు పుట్టిన తర్వాత కనబడుతుంటారు. అప్పుడు తన్నుకొని దేనికి వస్తారో తెలుసా, మళ్ళీ తన్నుకొని తగులు ఆటలు పోతారనమాట. మావిడి నా మాట వినడం లేదని, మా ఆయన నా మాట వినడం లేదు. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయంటే, క్రీస్తు తన సంఘమును ప్రేమించినట్లే. క్రీస్తు తన సంఘాన్ని ఎట్లా ప్రేమించాడు? ఏ కండిషన్స్ లో ప్రేమించాడో తెలుసా? దానికి 4 లక్షణాలు రోమపత్రిక 5వ వచనం నుండి 10వ వచనం వరకు ఉంటాయన్నమాట. క్రీస్తు తన సంఘాన్ని ఎట్లా ప్రేమించాడనగా, ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా. రెండవది అంటాడు, ఏలయనగా మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా. మూడవది ఏమంటాడంటే, ఏలయనగా మనం ఇంకను పాపులమై ఉండగా. నాలుగవది, ఏలయనగా మనం ఇంకను శత్రువులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులను ప్రేమించింది. హలో, మీకు అర్థమవుతుందా? దేవుడు మనల్ని ప్రేమించడానికి మనకు అర్హతలు ఏంటి చెప్పండి? నాకున్న అర్హత ఏంటి, నీకున్న అర్హత ఏంటి చెప్పండి? మనకున్న అర్హతలు ఏంటివి? మనమేమైనా గొప్పోళ్ళమా? మనమేమైనా పరిశుద్ధులమా? మనమేమైనా నీతిమంతులు మనం ప్రేమించాడా? మనమేమైనా ఘనకార్యాలు చేసేవాళ్ళు మనం ప్రేమించాడా? దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించాడనంటే, ఏలయనగా నేను పాపినై ఉండగా, నేను బలహీనున్నై ఉండగా, నేను భక్తిహీనున్నై ఉండగా, ఈవెన్ నేను శత్రువునై ఉండగా క్రీస్తు నన్ను ప్రేమించాడు. అందుకని ఏమంటాడు, క్రీస్తు తన సంఘమును ప్రేమించినట్లే. ఇప్పుడు ఎలా ప్రేమించాలి భర్త తన భార్యని? ఎలా ప్రేమించాలి చెప్పండి? క్రీస్తు తన సంఘాన్ని ఎప్పుడు ప్రేమించాడు? క్రీస్తు తన సంఘము బలహీనమైనప్పుడు ప్రేమించాడు. క్రీస్తు తన సంఘము భక్తిహీనముగా ఉన్నప్పుడు ప్రేమించాడు. క్రీస్తు తన సంఘము పాపం చేస్తున్నప్పుడు ప్రేమించాడు. క్రీస్తు తన సంఘము శత్రువుగా మారినప్పుడు కూడా ఆయన ప్రేమించాడు. అలాంటి ప్రేమతో వాళ్ళు కూడా దివ్యభారతిని ప్రేమించారు. ఇక్కడ చేరిన మనందరం కూడా ఒకరినొకరు ఆ విధంగా భార్య భర్తలైన వాళ్ళు ప్రేమించారు. కానీ ఈ విధమైనటువంటి ప్రేమ కనబడడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఏక శరీరంలో మరొక మాట చెప్పినట్టు దేవుడు ఎందుకు స్త్రీని గాను పురుషుని గాను చేశాడు? స్త్రీనిగా పురుషునిగా చేయడంలో ఉన్న దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ పురుషునిగా స్త్రీనిగా చేయడం ఉద్దేశం ఏంటంటే, పురుషుణ్ణి చేశాడు, మరొక పురుషుని చేయొచ్చు కదా, లేదా ఒక స్త్రీని చేసి మరొక స్త్రీని చేయొచ్చు కదా. దేవుడు ఒక పురుషుణ్ణి స్త్రీని ఎందుకు చేశాడు? అందుకని
పురుషుని ఇద్దరు చేస్తే వాడు దెబ్బలాడుకుని చచ్చేవాడు. స్త్రీ పుట్టిస్తే ఇద్దరు రెండు రెండు లుంగీలు కలుస్తాయంటే కానీ నేను అనుకోడు పాసం చూసారా, వాటే సాటి అయిన సహాయం. ఆ మాట నేను అనకూడదు, కానీ పాసం గారు ఉన్నారు కాబట్టి ఆమె అనగలిగారు. ఇప్పుడు ఎవరు ఆమె అనలేదు, నన్ను అనగలి. ఇది అనమాట ఈడు దేవుడు అంటే. అందుకని దేవుడు సాటి అయిన సహాయం ఇచ్చాడనమాట. ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్గా దేవుడు ఏం ఇచ్చాడంటే, పురుషుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు పురుషుల్లో కొన్ని లోపాలు ఉన్నాయి, లోట్లు పెట్టాడు, లోపాలు పెట్టాడు, లోట్లు ఉన్నాయి అన్నమాట, కొన్ని కొరతలు ఉన్నాయి. స్త్రీని చేసినప్పుడు ఏం చేశాడంటే, స్త్రీలో కూడా కొన్ని లోటుపాట్లు, కొన్ని కొరతలు ఉన్నాయి. అంటే పురుషుల్లో ఉన్న కొరతని తీర్చడానికి స్త్రీని చేశాడు, స్త్రీలో ఉన్నటువంటి కొరతలు తీర్చడానికి పురుషుని చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసినప్పుడు ఇద్దరి కొరతలు తీర్చబడతారు. అందుకొరకు మీరు ఏక శరీరులు అన్నారు. మీకు అర్థమైందండి? ఇప్పుడు బాలు అన్ని పనులు చేయలేవు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, అప్పుడప్పుడు మా ఆవిడ కూరల మీద మూత పెట్టదు, నేను వెళ్ళిపోయి కామ్కి వెళ్ళి మూత పెడతాను. ఒక్కోసారి నేను బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తాను, ఆవిడ కామ్గా తీసుకెళ్ళిపోయి డస్ట్బిన్ కాదు వాష్ బేసిన్ వేసేస్తాను. వాటే జోడి. చూసారా, అంటే నా బలహీనత ఒకటి, నేను ఆ విషయంలో బలహీనుండి కాబట్టి ఆ బలహీనతను పూరించడానికి దేవుడు నాకు నా భార్యని ఇచ్చాడు. అలాగనే ఆమె బలహీనతను పూరించడానికి, ఆమె ఒక విషయంలో బలహీనురాలు కాబట్టి దాన్ని పూరించడానికి దేవుడు నన్ను ఆ విధముగా నిర్మించాడు. కాబట్టి ఒకరినొకరు దేవుడు ఎందుకు చేశాడంటే, వారిలో ఇద్దరిలో లోపాలు ఉంటాయి, ఎవరు పర్ఫెక్ట్ కాదు. నేను చాలా మంచోని అనుకోవద్దు, నేను చాలా మంచిదని అనుకోవద్దు. అర్థమైందండి? ఇద్దరిలో కూడా లోటుపాట్లు ఉన్నాయి. ఈ లోటుపాట్లని పూరించడానికి, అందుకని పురుషుల్లో ఉండేటువంటి బలహీనతలని, అలాగే స్త్రీలో ఉండేటువంటి బలహీనతలని ఒకరినొకరు ఖాళీలను పూరించుకోవడానికి. అందుకేమన్నాడంటే సాటి అయిన సహాయము. ఇంకొక విధంగా చెప్పాలంటే, పురుషుడు ఎక్కువని కాదు, స్త్రీ తక్కువని కాదు. అందుకని స్త్రీకి ఉన్నటువంటి స్థానాన్ని బైబిల్ మీద మేము బోధిస్తుంది తెలుసా. నేను తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను ఆ విషయం కూడా. ఆ మాటలు ఏమంటాడంటే, మీరు ఫలించి, వీరు అన్నాడా, ఆదాము నువ్వు అన్నాడా? వీరు అంటే అర్థం ఏంటి? పురుషుడు స్త్రీ. అంటే పురుషుడు ఫలించాలంటే స్త్రీ లేకుండా పురుషుడు ఫలించలేడు. ఆమె అర్థమవుతుందా? పురుషుడు ఫలించాలంటే నేను ఒక్కరిని ఏమైనా చేయగలను, నువ్వు లేకపోయినా పర్లేదు, ఒక్క పూట భోజనం పెట్టరు. నేను స్త్రీ లేకుండా పురుషుడికి ఒక్క పూట భోజనం పెట్టగలరా? ఏమండి, ఎవరైనా పెడితే మా ఒక పూట 2 పూటలు భోజనం పెట్టగలరు. తర్వాత ఒక ఆయన అన్నాడు, పెద్ద ఆయన అంటున్నాడు, నువ్వు లేకపోయినా బతకగలని అన్నాడు ఒక ఆయన. నువ్వు లేకపోయినా బతకగలవు లేరా, కానీ బతుకుతావరా? ఏం బతుకంటే కుక్క బతుకుతారా అన్నాడు. చూసారా, స్త్రీ లేకుండా పురుషుడు బ్రతకలేడు, పురుషుడు లేకుండా స్త్రీ కూడా బ్రతకలేదు. ఎందుకనంటే ఈ ఈ బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందంటే, మీరు అనే మాట అంటే అర్థం ఏంటి? పురుషుడా, నువ్వు ఒక్కడమే కాదు ఫలించడం, నీ భార్య నీతో తోడుగా ఉన్నప్పుడు మీరు ఫలించుడి అంటే అర్థం ఏంటి? పురుషుడు ఫలించాలంటే ఎవరు కావాలన్నమాట? స్త్రీ కావాలి. అంటే మీరు అంటే పురుషుడు స్త్రీ, అంటే స్త్రీ ఉన్నప్పుడే నువ్వు ఫలించగలవు. భూమిని నిండించాలి, స్త్రీ ఉంటేనే నువ్వు నిండించగలవు. మీరు ఫలించాలి, పురుషుడు స్త్రీ ఉంటేనే నువ్వు ఫలించగలవు. అభివృద్ధి చెందాలి, పురుషుడా నీకు స్త్రీ ఉంటేనే నువ్వు అభివృద్ధి చెందగలవు. నువ్వు భూమిని ఏలండి, ఓ పురుషుడా నువ్వు ఏలాలంటే స్త్రీ ఉంటేనే నువ్వు ఏలగలవు. అర్థమైంది మీ అందరికీ? మీరు ఏంటంటే చెప్పండి, భూమిని నిండించి చదువు అన్నమాట. చదువు ఆదికాండం 1వ ఇప్పటి కదా తీసి రెడీ ఉండాలి. గౌరవ మీరు ఎక్కడ ఆలోచించకూడదు. 1వ తెలుసు కదా మీకు వాక్యం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపల ఆగనండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్కొక్క మాట చెప్పండి. నంబర్ 1 ఏమన్నాడు? మీరు భూమిని ఫస్ట్ ఏమన్నాడు? మీరు ఫలించాలి. ఫలించాలంటే అర్థం ఏంటి? మీరు ఫలించాలి అంటే బాలు ఒకడే ఫలించగలడా? అంటే భార్య ఉంటేనే బాలు ఫలించగలడు, భార్య ఉంటేనే బాలు ఫలించగలడు. తర్వాత 2వది ఏమన్నాడు? అభివృద్ధి పొందమన్నాడు. బాలు ఒకడు అభివృద్ధి పొందడం కాదు, భార్య ఉంటేనే బాలు అభివృద్ధి పొందగలడు. 3వది విస్తరించాలంటే ఏంటిది? బాలు ఒక్కడే కాదు, భార్య ఉంటేనే విస్తరించగలడు. 4వది నిండించాలంటే అర్థం ఏంటి? బాలు ఒక్కడే కాదు, భార్య ఉంటేనే నిండించగలడు, విస్తరించగలడు. భూమిని లోపరుచుకోవాలంటే భార్య ఉన్నప్పుడే లోపరుచుకోగలడు. తర్వాత ఏమన్నాడు? మీరు వీటన్నిటినీ ఏలుడి. చూసారా, అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది అనమాట? ఇప్పుడు పురుషుడు ఒక్కడే చేయగలడా? మాట్లాడలేదు. పురుషుడు ఒకటే చేయగలడా? లేదు. మరి స్త్రీ ఒకటే చేయగలదా? చేయలేదు. వాట్ ఈజ్ జోడి?
అందుకని ఇప్పుడు మీరు అంట ఇందులో ఎవరు ఉన్నారనమాట? స్త్రీ ఉంది, పురుషుడు ఉన్నాడు, ఇద్దరు కలిస్తేనే. అందుకే ప్రభు అన్నాడు, ప్రసంగి అంటాడు, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. అందుకని ఈ విధముగా వీరు ఏక శరీరం అయి ఉన్నారు. కనుక ఇక నుంచి నువ్వు వేరు నేను వేరు అనకుండా ఏం చేయాలన్నమాట? మనము మనది మనది అనేటువంటి ఆ భాష మారిపోవాలి. ఒకసారి ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏంటంటే, పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత ఒక మంచం, నవారు మంచం ఇచ్చాడట వాళ్ళ మామగారు. ఇస్తే వాళ్ళిద్దరు ఒకే మంచం ఉంది. మరి ఆ మంచం ఉన్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు దెబ్బలాడుకున్నారట, గొడవ ఆడుకున్న తర్వాత అప్పుడు భార్య ఏంటంట, మీరు నోరు మూసుకోండి, ఆ మంచం నాది అన్నది. అప్పుడు పురుషుడు అన్నట, ఈ నవారు మా నాన్న ఇచ్చాడన్నట్టు, కాబట్టి నా నవారు నాకు ఇవ్వన్నాడు, ఆమెమో నా మంచం నాకు ఇవ్వండి. నవారు వీడు తీసుకున్నాడు, మంచం ఏమో ఆ అమ్మాయి తీసుకుంది. వాళ్ళిద్దరు కలిసి మీరు ఆడపడుకోవాలి, కింద పడుకోవాలి. ఎంత అద్భుతం చూసారా? కాబట్టి నాది అంటే అది సమస్యాత్మకంగా ఉంటుంది. కాబట్టి నీది నాది కాదు, ఇక నుంచి ఎవరిది అనమాట? అది మనది అనేటువంటి ఆలోచన కలిగి జీవించాలి. అందుకని మొదటి ఉద్దేశం ఏంటంటే, మీరిద్దరూ ఏక శరీరం అవ్వాలి. రెండవ ఉద్దేశం ఏంటంటే, మీరు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను చేసెను. రెండవ ఉద్దేశం ఏంటంటే, ఈ భార్య భర్తలు ఇద్దరిని కూడా దేవుడు తన స్వరూపమందు నిర్మించాడు. కాబట్టి వీరిద్దరు ఏం చేయాలన్నమాట? దేవుని స్వరూపాన్ని మానవాళికి, లోకానికి ప్రతిబింబింప చేయాలి. అది దేవుని ఉద్దేశం. కోరికను మీరు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేసి గొప్పోళ్ళు అయిపోయి ఉద్యోగం సంపాదించుకొని కారు బండి కొనుక్కొని సుఖంగా బ్రతకడానికి కాదు. చాలా మందికి అర్థం కావట్లేదు. ఎందుకు దేవుడు భార్య భర్తలుగా నిర్మించాడంటే, మీరు దేవుని స్వరూపంలో నిర్మించబడ్డారు కాబట్టి, నా స్వరూపంలో మీరు చేయబడ్డారు కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలి? అసలు మిమ్మల్ని ఎందుకు జతపరిచానంటే, మీరిద్దరు ఏకశరీరమై ఏకదేవుణ్ణైన నన్ను లోకానికి మీ ద్వారా ప్రతిబింబం చేయాలి. ఈ భార్య భర్తలను చూసినప్పుడు, వీళ్ళ మధ్య ఐక్యతను చూసినప్పుడు, వీళ్ళలో ఉన్నటువంటి ప్రేమను చూసినప్పుడు, వీళ్ళలో ఉన్న సహనాన్ని చూసినప్పుడు, వీళ్ళ మధ్య ఉండే సమాధానం చూసినప్పుడు, ఈ ప్రజలందరూ వచ్చి ఈ కుటుంబాన్ని చూసి ఏమనుకోవాలంటే, వీళ్ళలో నిజముగా దేవుడున్నాడు, అసలు దేవుడు అంటే ఇట్లా ఉంటాడని ప్రజలందరూ ఎరగాలని. అందుకొరకు దేవుడు భార్య భర్తలుగా చేశారు. కానీ ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ప్రజలందరూ చూస్తే ఏం కనబడుతుంది మనకి? చాలా మంది కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో తన్నుకుంటున్నారు, పొడుచుకుంటున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు. ఏమండి, మనవర్తి కావాలంటున్నారు, డబ్బులు ఇవ్వండి, తన్నుకోవడం, కొట్టుకోవడం, కక్షలు, కార్పణ్యాలు, అవసరమైతే ఒకరినొకరు చంపుకోవడము, రహస్యంగా భర్తను చంపడం లేదా భార్యను చంపడము, అన్నదమ్ముల కుటుంబాలు వచ్చేసి గొడవలు పడిపోవడం. ఏమంటే రకరకాలైనటువంటి ఈ భయంకరమైనటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు కుటుంబాల్లో చోటు చేసుకుంటున్నాయి. కారణం ఏంటంటే ప్రియులారా, వారి జీవితంలో దేవునిని వారు లోకానికి చూపించాలి అనేటువంటి ఆశ వారికి లేదు. దేవుడిని కుటుంబంగా ఏర్పరిచింది దేని కొరకంటే, ఏమండి, త్రియేక దేవుణ్ణి మీరేం చేయాలన్నమాట? లోకానికి చూపించాలి. మిమ్మల్ని జతపరిచిన దేనికి? హడావుడిగా మీరు పెళ్లి చేసుకోవడం గల కారణం ఏంటి తెలుసా? ఊరికి పెళ్లి అయిపోతే ఒక పని అయిపోద్దులే, లేకపోతే ఏదో విధంగా అయిపోతే ఒక పని అయిపోద్దులే అనుకోవడం కొరకు కాదు. మిమ్మల్ని దేవుడు జతపరిచిన దేని కొరకంటే, మీరు దేవుడిని లోకానికి చూపించాలి. వాళ్ళని దివ్య భారతిని చూసినప్పుడు మీరు దేవుడు కనపడాలి. మీ ప్రేమను చూసినప్పుడు దేవుని ప్రేమ అంటే ఇట్లా ఉంటుందని ప్రజలు చెప్పుకోగలగాలి. అందుకని దేవుని యొక్క ప్రతిబింబం మీ జీవితంలో నుంచి, మీ కుటుంబం నుంచి బయటికి రావాలి. తర్వాత పిల్లలు ఉంటే ఆ పిల్లలు మీరు కలిసి ఆ కుటుంబ వ్యవస్థలో నుంచి దేవుని యొక్క ఆ ప్రతిరూపం లోకము చూడగలగాలి. అందుకొరకు దేవుడు కుటుంబ వ్యవస్థ నిర్మాణం చేస్తే వీళ్ళేమనుకుంటున్నారంటే, లేదు 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 మేము సుఖంగా ఉన్నామండి, అందుకని ఈ లోకంలో ఎందుకు ఇలాంటి దేవుని ప్రతిరూపం ప్రతిబింబింప చేయలేకపోతున్నారు తెలుసా? దానికి కారణం చెప్తాను చూడండి పిల్లలు. కొన్ని కారణాలను చెప్పనివ్వండి. ఒకటేంటంటే, అపియరెన్సెస్ ని చూసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అంటే పై రూపాలను చూసి చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అది మనలో ఉన్నటువంటి బలహీనత, మనకు పట్టిన దౌర్భాగ్యం. ఎందుకంటే అందుకని ఏమంటున్నారంటే, వీడు ఏ వృత్తి చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ ఇంజనీరా, డాక్టరా, లేదా లాయరా, లేదా మంచి శాలరీ వస్తుందా, ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు అనేటువంటి ఉద్యోగాన్ని చూసి, అందాన్ని చూసి, వృత్తిని చూసి, అలాగే హైట్ను చూసి, వెయిట్ను చూసి, వాళ్ళ అలంకారాన్ని చూసి, అందమును చూసి మోసపోతున్నారు చాలా మంది. అందుకని గమనించండి, అపియరెన్సెస్ ని చూసి చాలా మంది పెళ్లి చేసుకుంటారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా? అలాంటప్పుడు నీ జీవితంలో దేవుణ్ణి నువ్వు ప్రతిబింబింప చేయలేవు. దేవుణ్ణి ప్రతిబింబింప చేయాలంటే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే ఉద్దేశంతో ఆ బేస్ మీద నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా?
ధనవంతులు కాబట్టి ఈ అమ్మాయిని ఒక్కతే కూతురు కనుక పెళ్లి చేసుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి ఆస్తి అంతా నాకు వచ్చేస్తుందని ఒకవేళ అనుకుని పెళ్లి చేసుకుంటున్నావా అంటే యు ఆర్ మ్యారీయింగ్ ఏ గర్ల్ ఆర్ ఏ బాయ్ విత్ రాంగ్ మోటివ్స్. తప్పుడు దురుద్దేశాలతో కనుక వివాహం చేసుకోగలిగినప్పుడు మీ జీవితంలో ఐక్యత రాదు, మీ జీవితంలో దేవుడు కనబడడు, మీ జీవితంలో ఫలభరితమైన జీవితంగా మీరు జీవించరు. ఈ రోజున చాలా కుటుంబాలు ఎందుకు ఫ్రూట్ఫుల్గా ఉండలేకపోతున్నాయి? ఎందుకు చాలా కుటుంబాలలో వారి జీవితంలో ఏక శరీరాలు ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎందుకు వారి కుటుంబాల్లో దేవుడు కనబడలేకపోతున్నాడు అంటే దానికి కలిగిన కారణం ప్రియులారా, వారు పైరూపాలను చూసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అంటే నీవు సంసారం చేసేది, నీవు కాపురం చేసేది వ్యక్తితో చేస్తావా, వృత్తితో చేస్తావా? చాలా మంది వృత్తి ఇంపార్టెంట్ అయ్యారు, వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. ముక్కును చూసి ప్రేమిస్తారు, లేదా రంగును చూసి ప్రేమిస్తుంటారు, లేదా అందాన్ని చూసి ప్రేమిస్తుంటారు, లేకపోతే ఫలాని ఆస్తిని చూసి ప్రేమిస్తుంటారు, హైట్ని చూసి ప్రేమిస్తుంటారు, లేకపోతే చాలా మంచి ఉద్యోగం ఉంది కాబట్టి శాలరీని చూసి ప్రేమిస్తుంటారు. అందుకని ప్రియులారా, వారి జీవితాలు ఎంతో దయనీయకరంగా దుస్థితిలో ఉన్నాయి. అంత మాత్రం కాదు, ఎందుకు వారి జీవితాలు ఇంకా ఇలా ఉన్నాయంటే, ఎందుకు దేవుణ్ణి వాళ్ళు ప్రతిఫలింప చేయలేకపోతున్నారంటే మరొక కారణం ఏంటంటే ప్రియులారా, వారు బైబిల్ పరమైనటువంటి నియమాలని, సూత్రాలని అర్థం చేసుకోవట్లేదు. బైబిల్ ఏం బోధిస్తుందనంటే, ఓ పురుషుడా నువ్వు గొప్పోడివి, స్త్రీ తక్కువదని కాదు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? స్త్రీని గాను పురుషుని గాను చేశాడు అంటే అర్థం ఏంటి తెలుసా? అంటే విలువ విషయంలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే. వాళ్ళకు ఎంత విలువ ఉందో దేవుడి దృష్టిలో దివ్య భారతిని కూడా దేవుడు అంతే విలువ పెంచుతున్నాడు. వీళ్ళిద్దరూ ఈక్వల్ వాల్యూ అది పురుషులు గమనించారు. కానీ మన భారతదేశం లాంటి దేశం, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో ఏంటంటే పురుషాధిక్యత దేశాలు. ఇజ్రాయేలీలు కూడా వాడు పొద్దున్న లేచి ఏం ప్రార్థన చేస్తారంటే, దేవా నీవు నన్ను ఒక పశువుగా, జంతువుగా పుట్టించినందుకు నీకు వందనాలు. రెండవది, నన్ను బానిసగా చేయనందుకు నీకు వందనాలు. మూడవది ఏంటంటే, నన్ను ఒక స్త్రీగా నన్ను పుట్టించినందుకు నీకు వందనాలు అని వారు ప్రతిరోజు పొద్దున్న లేచి చేసే ప్రార్థన. ఒక యూదులు చేసే ప్రార్థన ఏంటంటే, వాడు పొద్దున్న లేచిన వెంటనే ఈ 3 మాటలు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. ఒకటి, నన్ను పశువుగా పుట్టించినందుకు నీకు వందనాలు. నన్ను ఒక బానిసగా పుట్టించినందుకు నీకు వందనాలు. మూడవది, నన్ను స్త్రీగా చేయనందుకు నీకు వందనాలు అని చెప్తున్నారు. భారతదేశంలో కూడా ఏం జరుగుతుందంటే ప్రియులారా, అందుకని పురుషులు ఆధిపత్యం చెలాయిస్తూ వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త, ఏ పురుషుడు కూడా స్త్రీని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అలాగే ఏ స్త్రీ కూడా తన భర్తను తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయదు. మీరిద్దరు కలిసి దేవుని కంట్రోల్ కింద ఉండాలి. దేవుడు చెప్పినట్టు వినడం నేర్చుకోవాలి. అందుకని చాలా మంది ఏం చేస్తున్నారంటే, వీళ్ళకి బైబిల్ పరమైనటువంటి నియమాలు, సూత్రాలు తెలియదు. అందుకని విలువ విషయంలో బాలు లేదా పురుషుడు ఎంత విలువైన వాడో దేవుని దృష్టిలో, అదే విషయంలో దివ్య భారతి కూడా లేదా స్త్రీ కూడా అంతే విలువైంది. కాబట్టి విలువైనటువంటి వ్యక్తి వని భర్త తన భార్యను చూడాలి, అలాగే భార్య కూడా తన భర్తను విలువైన వాడికి ఎంచాలి. అంతేకాదు గుళ్ళోడ, గిల్లోడ, నువ్వు పిచ్చినోడా అని పిచ్చి మాటలు మాట్లాడుతుంటారే, నువ్వు అలా నీ భర్తను కానీ నీ భార్యని కానీ అలాంటి పిచ్చి మాటలను ఉపయోగించి, నువ్వు బూతులు ఉపయోగించి మాట్లాడితే నువ్వు ఎవరిని నిందిస్తున్నావు తెలుసా? నువ్వు సృష్టికర్తనే నీవు నిందిస్తున్నావు. అందుకని తన స్వరూపమందు పురుషుని గాను స్త్రీని గాను నిర్మించి, ఓ భర్త నీ భార్యను నువ్వు నిందిస్తున్నావా? ఆమె మీద అపనిందలు వేస్తున్నావా? ఓ భర్త నువ్వేం చేస్తున్నావు అంటే, నువ్వు సృష్టికర్త మీద అపనిందలు వేస్తున్నావు తెలుసా? సృష్టికర్తనే నువ్వు తృణీకరిస్తున్నావు, సృష్టికర్తనే పొమ్మంటున్నావు, సృష్టికర్తనే నీవు కాలరాస్తున్నావు. నువ్వు జాగ్రత్త. అందుకని ఒకవేళ నా భార్య నన్ను రాసి రంపాన పెట్టినా, లేదా నా భర్త నన్ను ఎంతగా రాసి రంపాన పెట్టినా, నేను మౌనంగా ఓర్చుకోవడమే నేర్చుకోవాలి, కానీ తిరిగి నిందించడం చేయకూడదు. ఎందుకో తెలుసా? అందుకని ఏ మానవుడినైనా మనకు నిందించినట్లయితే, ఆ వ్యక్తిని మనం తూలనాడినట్లయితే, మనం ఎవరిని తూలనాడుతున్నాం తెలుసా? మనం సృష్టికర్తనే తూలనాడు. ఒకవేళ నా భార్యను నేను అసభ్యకరంగా మాట్లాడుతుంటే మాటలతో, లేదా నా భర్తను అసభ్యకరమైన మాటలతో నేను మాట్లాడుతుంటే, నేను ఎవరితో మాట్లాడుతున్నాను తెలుసా? నా సృష్టికర్తనే నేను అసభ్యకరంగా ఆయన ఎదుట ప్రవర్తిస్తున్నాను. అందువరకు ప్రియులారా, మన కుటుంబాల్లో సంతోషం లేదు, ఆనందం లేదు. మన జీవితాల్లో క్రీస్తు కనబడకుండా ఈ సాతాను సంబంధమైన క్రియలే కనబడడానికి గల కారణం ఏంటంటే, మనము బైబిల్ పరమైనటువంటి సూత్రాలని, బైబిల్ సత్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. దట్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ ద సో మెనీ ఫ్యామిలీస్. అందుకని వాళ్ళ జీవితాలు ఏంటంటే, అపియరెన్స్ చూసుకున్నావు కదా, ఏమండి, మరి అందాన్ని చూసుకున్నావు కదా, ఉద్యోగం చూసుకున్నావు కదా, అందుకని నీ కుటుంబము దాని మీద ఆధారపడింది. కానీ నీవు క్రీస్తును చూచి, క్రీస్తులో ఉండేటువంటి ఆ భయభక్తులను చూచి నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించలేవు.
అందుకని ఇది రెండవ కారణం. మొదటి ఉద్దేశం ఏక శరీరం అవ్వాలి. రెండవ ఉద్దేశం ఏంటంటే అర్థం ఏంటనమాట, ఏక శరీరం అవ్వాలంటే అర్థం ఏంటి? ఓ పురుషుడు నువ్వే పర్ఫెక్ట్, స్త్రీ పర్ఫెక్ట్ కాదని కాదు, జాగ్రత్త. అందుకని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు స్త్రీకి చాలా ప్రాముఖ్యతను ఇచ్చాడు. ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో తెలుసా? యూదా జనాంగం అంతా స్త్రీని ఒక నీచమైన వ్యక్తిగా చూస్తుంటే యేసు ప్రభు ఏం చేశాడు? అట్లా ఉందా నీ పరిస్థితిని? సంఘ సమాజ కట్టుబాట్లకు వ్యతిరేకముగా యేసు ప్రభు ఏం చేశాడంటే తన పునరుత్థాన సమయంలో ఏమండి తాను ఎవరికి తాను కనపరుచుకున్నాడు? మొట్టమొదటిగా స్త్రీలకే కనపరుచుకున్నాడు. యేసు ప్రభు ఏం చేశాడంటే అందుకని సమాజంలో ఉండేటువంటి ఆ స్త్రీ జాతి మీద ఉన్న వివక్షని కొట్టివేయడానికి యేసుక్రీస్తు ప్రభు స్త్రీలకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకని ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. అందుకని చాలా మంది స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువునకు ఆయనకు శిష్యులుగా కూడా ఉన్నారు. కొంత ధనవంతులైనటువంటి స్త్రీలు కూడా యేసు ప్రభువుకు పరిచర్య చేశారు. మార్తా మరియ అనేటువంటి ఇద్దరు స్త్రీలకు వాళ్ళ కుటుంబాల దగ్గరికి ఎక్కువగా వెళ్ళి వాళ్ళకి దేవునికి వాక్యాన్ని బోధిస్తుండేటువంటి సరే. అంటే చాలా మందికి స్త్రీ వివక్ష అనేటువంటిది చాలా పట్టుకుంటుంది. నేను పురుషుడిని, నేను గొప్పవాడిని, లేదా నేను స్త్రీ, నేను గొప్పదాన్ని కాదు. ఓ పురుషుడా, నీవు ఎంత విలువైన వాడువో దేవుని దృష్టిలో స్త్రీ కూడా అంతే విలువైంది. అందుకని ఒకరినొకరు విలువైన వారిగా, అంతే తప్ప వసే ఏమే అని పిలుస్తుంటారు కొంతమంది. ఏంటంటే ఇది ఏం సూచిస్తుంది తెలుసా? ఇది గర్వం, ప్రైడ్ సూచిస్తుంది. లేదా ఓరా పోరా నువ్వెంతరా అని అంటుంటారు కొంతమంది స్త్రీలు. కాబట్టి భర్తను చాలా విచ్చలవిడిగా అసభ్యకరంగా మాట్లాడుతుంటారు. ఏం తెలియజేస్తుంది తెలుసా? ఓ స్త్రీ నువ్వు గర్విష్ఠురాలని తెలియజేస్తుంది. అందుకని గర్విష్ఠుల యొక్క గర్వమును దేవుడు అణచగలడు. అందుకని స్పీక్ రెస్పెక్ట్ఫుల్లీ, నీవు జాగ్రత్తగా, మర్యాదగా, నీవు గౌరవార్థంగా పలకరింపు చేయడం నేర్చుకోండి. ఎప్పుడైనా సరదాగా మాట్లాడుకున్నప్పుడు ఏమే అని అనడం అది వేరే, ఆ పర్సనల్గా ఉండేటువంటి ఆ సందర్భాన్ని బట్టి అది ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అది వేరే. కానీ సమాజంలో కానివ్వండి, అందరి మధ్యలో కానివ్వండి, ఆ స్త్రీని లేక పురుషుణ్ణి గౌరవించడం మనం నేర్చుకోవాలి. మూడవదిగా ప్రియులారా, మూడవది ఏంటంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఫ్రూట్ఫుల్నెస్. మీరు ఫలభరితం అవ్వాలి. ఇందాక మీకు నాకు చేసి మీరు ఏం చేయబడాలి? ఫలభరితం అవ్వాలంటే అర్థం ఏంటి? ఇల్లులు కట్టుకుని, పెళ్లిళ్ళు చేసుకుని, కొడుకులను కానీ కూతురులను కానీ మీరు దేశ విదేశాలకు వెళ్ళి చాలా గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఆర్థికంగా ఉండాలని కాదు దేవుని ఉద్దేశం. ఫలవంతం అవ్వాలంటే అర్థం ఏంటంటే మీరు దేవుని యొక్క గుణలక్షణాల విషయంలో, దేవుని సారూప్యతలో మీరు దినదినం ఎదుగుతూ ఉండాలి. అర్థమైందా? దేవుని యొక్క ఫ్రూట్ఫుల్నెస్ అంటే అర్థం ఏంటంటే మీరు దేవుళ్ళలో ఎదుగుతూ అనేక మందికి ఈ ఆత్మీయ ఫలాలను మీరు అందించాలి. అనేక మందిని ఆత్మీయ బిడ్డలుగా మీరు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. అనేక మందిని దేవుని ఎదుగు నడిపించాలి. అలాగే ఆత్మ సంబంధమైన ఫలములు మీరు ఫలించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈ మూడు రకాలైనటువంటి ఈ ఉద్దేశాలను బట్టి వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకని ప్రియమైన దేవుడు ఉంటారా, మరి మన వ్యక్తిగత జీవితంలో ఇక్కడ చేరినటువంటి మన జీవితాల్లో దేవుడు మనతో కూడా చాలా మందితో మాట్లాడుతున్నాడు. ఈ కప్పులతో మాత్రమే కాదు. కనుక మరి బాలు దివ్య భారతి కూడా కోరిక వివాహం చేసుకొని మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోవడం కాదు. కానీ మరి మీరు దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకొని మీరు దేవుని సూత్రాలకు విధేయత చూపి మీరు బ్రతికినంత కాలము మీ కుటుంబం ఈ భూలోకంలో ఒక చిన్న పరలోకము లాగా, ఒక చిన్న పరలోకము లాగా ఉంటుంది. ఒక చిన్న ఏమంటారు మోక్షం లాగా ఉంటుంది. మోక్షానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో మీ జీవితం అంతా కూడా ఒక మోక్షంగా ఉంటుంది. మీరు దేవుడు కనబడతా ఉంటారు. అలాంటి కుటుంబంగా మరి మీ కుటుంబాన్ని దేవుడు చేయాలని కోరుతూ మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. కనుక మరి భార్య భర్తలు ఇద్దరు కూడా వారు లేచి నిలబడినట్లయితే మరి మాస్టర్ గారు ప్రమాణాలు చెప్తారు. ఆ ప్రమాణాల అనంతరం మనం ప్రార్థన చేస్తాం. అంటే ఇందులో తాలిపోటు అలాంటిది ఏం లేదండి. వాళ్ళిద్దరికి చెరకు బైబిల్ ఇస్తున్నాం. ఆ బైబిల్ని వాళ్ళు మార్చుకుంటాం. ఎత్తబడిన వాక్యంతో మనం క్లుప్తమైన ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ రాజు గారు మనకి ప్రార్థన చేస్తారు. బ్రదర్ రాజు గారు క్లుప్తమైన ప్రార్థన. కృపాసక్తి సంపూర్ణమైన మా ప్రియకాల్లో తండ్రి, ఈ పరిశుద్ధమైన దయగల నామానికి అనేక వందనాలు నాయన. చాలా సింపుల్గా ఉంది కాబట్టి మరి ఈ సమయంలో ఈ పేరేంటి బాలకృష్ణ మరియు దివ్య భారతుల యొక్క పరిశుద్ధమైనటువంటి వివాహము జరిగించబోతుండగా మరి వీరిద్దరూ జతపరచబడకూడదని ఏదైనా మీకు అభ్యంతరం ఉన్నట్లయితే మీరు ఎవరైనా మీ కుడి మీరు అభ్యంతరం తెలియచేయచ్చు. లేక మాకు ఏ అభ్యంతరం లేదు అన్నట్లయితే కనుక మీరందరూ మీ కుడి చేయి పైకెత్తినట్లయితే ఇది సమ్మతమని నేను తెలుసుకుంటాను. వీళ్ళిద్దరి వివాహం జరగడానికి మీకు అభ్యంతరం ఉందా? మరి అభ్యంతరం లేదని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? కొంతమంది ఎత్తట్లేదు చెయ్యి. రైట్, వెరీ గుడ్. దేవుని తీసుకెళ్తున్నాను.
అందరం చప్పట్లు పెడదాం. నేను ఇప్పుడు ప్రమాణాలు డైరెక్ట్ ఏం చేస్తున్నాను. పురుషుని పేరు మైక్ ఇస్తున్నాను, దగ్గర పెట్టించాను. బాలకృష్ణ నేను ప్రమాణం చేస్తాను. బాలకృష్ణ నేను దివ్య భారతను నేను చూడరా ఒకరినొకరు ఎదురెదురుగా బాలకృష్ణ నేను దివ్య భారతను నిన్ను అవునంటా నమ్మంటున్నా నా వైపు చూసి దివ్య భారతిని నేను దివ్య భారతిని కాదు నేను పాస్ గారు. నువ్వు అమ్మాయి ముఖం వైపు చూస్తే నువ్వు చెప్తుండాలి. చెప్పు మళ్ళీ. బాలకృష్ణను నేను దివ్య భారతను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఈలాగు జరిగితునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. విన్నారు కదండి, ఇది చేసినటువంటి ప్రమాణం. నువ్వు కూడా చెప్పాలమ్మా నేను చెప్పినట్టు. దివ్య భారతను నేను బాలకృష్ణను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నీకు లోబడి కన్నులు చూస్తూ నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగ జరిగిందని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మరియు దైవజనుల ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. అమ్మా, ఈ ప్రమాణాలన్నీ మీరు విన్నారు కదా. సో కాబట్టి మీరు చేసినటువంటి ప్రమాణాలు, మీరిద్దరు చేసిన ప్రమాణాలకి ఇక్కడ చేరినటువంటి సంఘము కంటే ముఖ్యంగా దేవుడు మీ ప్రమాణాలు విన్నాడు. దేవుడే ఇందుకు సాక్షి. ఈ సమయంలో మరి పెళ్లి కుమార్తె యొక్క చేయిని పెళ్లి కుమారుని యొక్క చేతిలో పెట్టడానికి మరి పెళ్లి కుమార్తె తరపున ఎవరున్నారు వాళ్ళు రావచ్చు. పెళ్లి కుమార్తె తరపున రా. మీరు రండి. మీ అబ్బాయి తరపున ఎవరు ఉన్నారు? రండి బ్రదర్, రండి. మీరు కానీ మీరు రండి. మీరు చిన్నాను గారు రండి. చాలా సంతోషం. అలా ఉంచండి. మీరు చూడండి, కొంచెం తిరిగి అటు. మీరు చేతులు. దేవుడు జతపరిచిన వారిని ఎవరును వేరు చేయకూడదు. చివరికి మీరు కూడా ఒకరినొకరు వేరేకూడదు. ఎందుకంటే జీవితాంతం మనకు అన్నారు కదా, చావు వచ్చినా మరణం వచ్చినా ఏం చేసినా కానీ అమ్మాయిని విడిచిపెట్టొద్దు, అమ్మ అబ్బాయిని విడిచిపోవాలి. ఓకేనా? సరే, ఈ సమయంలో వీళ్ళు తాలిబొట్టు కానివ్వండి ఇంకేమీ మార్చుకోవట్లేదు. కాబట్టి వీళ్ళు బైబిల్ కూడా లేవు వీళ్ళకి. అందుకే నేనే 2 బైబిల్ ఇస్తున్నాను. అందువల్ల వీళ్ళు ఒక్కొక్కరు చేరప్పుడు బైబిల్ వీళ్ళు పంచుకుంటే ద్వారా ఒకరినొకరు బైబిల్ మార్చుకుంటున్నారు. అమ్మాయికి చెప్పండి. రైట్, ఓకేనండి. ఈ సమయంలో బాలకృష్ణ మరియు దివ్యభారతి
పరిశుద్ధ వివాహానికి సంబంధించి ఆ సంగతి దేవుని సముఖమందును ఈ సంఘం ఎదుటను ప్రచురపరిచి ఒకరికొకరు ప్రమాణం చేసి బైబిళ్ళు ఇచ్చిపుచ్చుకున్నట వలన దానిని వారు తెలిపినందున వీరిద్దరు కూడా భార్య భర్తలని ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, అంటే మా తమ్ముడికి ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమందు ప్రకటించున్నాము. ఆమేన్. ఇంతటితో పెళ్లి అయిపోయింది. ఇద్దరు మోకరిస్తే మాస్టర్ గారు వచ్చేసి ప్రభుదాస్ గారు చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తారు. తదుపరి మనందరం కూడా భోజనాలు వెళ్ళవచ్చు. మీరు వెళ్ళిపోండి. మీరు మోకరించినట్లయితే దయచేసి మరి పెద్దలైనటువంటి వారు సంఘంలో ఉన్నటువంటి రాజు గారు, తర్వాత రాజశ్రీ గారు ముందుకు రండి. సుధాకర్ రెడ్డి, మీరు ముగ్గురు కూడా ముందుకు వచ్చినట్లయితే మరి మీరు కూడా చేతులు వచ్చినట్లయితే సంఘం ఎదుట పెద్దల సముఖంలో ఈ ప్రార్థన మనం చేద్దాం. రాజు గారు రండి, రాజశ్రీ గారు రండి, రండి సార్. రండి చెప్పినప్పుడు త్వరగా రావాలి కదా. అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. మరి సంఘం యొక్క పెద్దల సమక్షంలో ఈ వివాహం జరిగింది కనుక చివరిగా మన పాస్టర్ గారు అత్యంత కృపా కనికరం గల దేవా, పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అట్టి మా తండ్రి నీ నామమున మేము దీవించుచున్న బాలకృష్ణ దివ్య భారతి అనే ఈ వధువులను వారి మీద నీ ఆశీర్వాదం కుమ్మరిస్తుంది. వీరు నమ్మకంగా కలిసి జీవించినట్లు ఉభయుల మధ్య నీ సముఖమందు వారు చేసిన నిబంధనలను ప్రమాణములను వీరు తప్పగా నెరవేర్చి నిలుపుకున్నట్లు పరిపూర్ణ ప్రేమ సమాధానముల యందు వీరు నిత్యము నిలిచి ఉండి నీ ఆజ్ఞలను అనుసరించి పరిశుద్ధ జీవితము జీవించచ్చు. నీ నామమునకు మహిమ వారి కుటుంబములకు ఆనందము కలుగునట్లు అనుగ్రహించమని మా ప్రభువును కుటుంబమునకు మూలకర్త అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడ నుండి ఆశీర్వదించి సంరక్షించును గాక. ప్రభు మిమ్మల్ని ప్రేమించి కటాక్షించి పరమందు మీరు నిత్య జీవం పొందుటకై ఇహమందుకు కావలసిన ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన వరములతో మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. దేవరని దీవెనలు పై వేగని సాక్షి సంతకాలు చేయాల్సిందిగా రాజు గారు వచ్చి ఒక సాక్షిని సంతకం చేస్తారు. తర్వాత మీరు ఒక సాక్షి పెళ్లి కుమార్ తరపున వాడబడుతున్నారు. దేవాలని దేవుడు ఇలా సంతకాలు చేస్తారు. పిల్లలు విచ్చేసిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోకూడదు. అందరికీ భోజనాలు ఉన్నాయి. దయచేసి మీరు అందరూ కూడా భోజనం చేసి మరి వధువరులను దీవించి మీరు ఎలా కోరుచున్నారు. రెడ్మా సంతకం చేస్తున్నాడు, ఫోటో తీయండి. రమణ రెండు దండలు పట్టలేదు. కొత్తలో చేస్తాను వద్దులే, ఇంకా అందులో వద్దులే, టైం కూడా అయిపోయింది.
దగ్గరికి వస్తే దగ్గరికి వచ్చి తను సంతకం చేస్తాను.